హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. రీసెంట్‌గా బంగారం అంటూ మన ముందుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు సావిత్రి అంటూ వస్తున్నారు. డెమన్ పవన్ హాయ్. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ మాకసలకి షాక్. జనరల్‌గా 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత 1 ఇయర్ అయిపోయిందంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్‌లే కనిపించడం చాలా తక్కువ. ఇట్స్ ఎ రియాలిటీ. బట్ మీరు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చేస్తున్నారు. సినిమాల్లో కనిపిస్తున్నారు. చెప్పండి, 'బంగారం' సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ 'సావిత్రి' ఏంటి మాకీ సస్పెన్స్? ఆహ్, కష్టపడుతున్నా అండి. వచ్చిన ఆపర్చునిటీని మిస్‌యూజ్ చేయకుండా ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో, లక్కీలీ నాకు 'సావిత్రి' స్టోరీ రావడం అండ్ అది నెక్స్ట్ మంత్‌లోనే థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవ్వడం. ఇట్స్ హార్డ్ వర్క్, లక్, ఎవ్రీథింగ్. మేబీ దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నారు అండ్ మీ అందరి లవ్, ఆడియన్స్ గాని, పీపుల్ గాని చాలా మంది లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఐయామ్ గోయింగ్ గుడ్. సో, అందరికీ ఒక పాజిటివ్ ఆరా ఉంది మీరంటే. అండ్ ఇంకొకటి, మీరు ఏం మ్యాజిక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యాన్ అని చెప్తున్నారు. ఇప్పుడు 'కుక్ విత్ జాతిరత్నా'లో సంజయ్ గారు గూడా ఇప్పుడే మాట్లాడారు. 'మహేష్ బాబు' గారు ఎంత పెద్ద హీరో అయ్యారో, 'డెమాన్' కూడా అంత పెద్ద హీరో అవుతారు అన్నారు. ఇట్స్ రియల్లీ మాకు షాక్ అనమాట. ఏం మ్యాజిక్ చేస్తున్నారు అందరిని? నేనేం మ్యాజిక్ చేయలేదండి. వాళ్ళ కైండ్‌నెస్ అది. మేబీ అంటే వాళ్ళు నన్ను చూసే విధానం, మేబీ వాళ్ళకలా అనిపిచ్చుండొచ్చు. బట్ నేను మేబీ మై నేచర్ వాళ్ళ ఎందుకు అట్లా అనిపించిందన్నది వాళ్ళకే తెలియాలి. బికాజ్ నాకు నిజంగా తెలీదు కదా! బట్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్ టు ద పీపుల్. నన్ను ఎవరైతే మంచిగా బ్లెస్ చేస్తున్నారో థాంక్ యూ సో మచ్. సో, 'కుక్ విత్ జాతిరత్నాల్లో' కూడా మీ వంటలు చాలా బావున్నాయంట. యాహ్! ఏంటి ఫ్యూచర్‌లో ఏంటి ఏదైనా స్పెషల్ బిఫోర్ ఎక్కడైనా నేర్చుకున్నారా? ఏమైనా కోర్స్ చేసారా? అంటే ఏం చెప్తారు? కోర్స్ ఏం నేర్చుకోలేదండి. యూట్యూబ్‌లో చూసే నేను నేర్చుకున్నా. అండ్ మమ్మీ చేస్తున్నప్పుడు చూసాను. తర్వాత కేఫ్‌లో చెఫ్ దగ్గర నేర్చుకున్నాను. మేబీ ఫ్యూచర్‌లో వై నాట్ ఐ విల్ స్టార్ట్ ఎ కేఫ్ అనిపిస్తుంది. చూడాలి. ఫుడ్ ఇండస్ట్రీలో మేబీ. సో, చూసాం. ఇప్పుడైతే ప్రొడక్షన్‌కొచ్చారు. అండ్ మూవీస్ చేస్తున్నారు. మళ్ళీ మీరు సిల్వర్ స్క్రీన్ మీద గూడా ప్రొడక్షన్ చేస్తారు అన్నారు కాబట్టి, యాహ్! మీ ప్రొడక్షన్ నుంచి మూవీ వస్తే మళ్ళీ రీతు, మీరు ఇద్దరు మళ్ళీ ఏమైనా హీరో, హీరోయిన్‌గా కనిపిస్తారా? అంతే అండి. ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక స్క్రిప్ట్ ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ బట్టే రోల్స్‌ని మన డైరెక్టర్స్ చూజ్ చేసుకుంటారు. సో, మా ఇద్దరికి సెట్ అయ్యే స్టోరీ వస్తే డెఫినెట్‌లీ మేము చేస్తాం. ఇంకా అది పక్కన పెడితే ఇంకా బిగ్ స్క్రీన్‌లో ఆపర్చునిటీ అనేది ఇట్స్ రియల్లీ బిగ్. సో, మన స్టోరీ యాప్ట్ అవుతుంది. అంటే నేను ప్రతి క్యారెక్టర్ చేయగలనని నేను అనను. నాకు కొన్ని సెట్ అవుతాయి. అవి మాత్రం చేస్తా. మిగతాయి నేర్చుకుంటాయి. బికాజ్ ఐయామ్ ఇప్పుడిప్పుడే యాస్పైరింగ్ యాక్టర్ లాగా ఇప్పుడు ఇట్స్ మై డెబ్యూట్ ఫిల్మ్. సో, ఈ షూటింగ్ టైమ్‌లో చాలా నేర్చుకున్నాను. అండ్ ఫర్దర్‌గా కూడా చాలా నేర్చుకుంటూనే ఉంటాను. సో, హోప్‌ఫుల్లీ ఒక మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నా. సో, అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని? అంటే లవర్ బాయ్ లాగానా? అంటే ఇప్పటి వరకు మేము 'బిగ్ బాస్‌లో' చూసినా, బయట చూసినా ఒక లవర్ బాయ్ ఇమేజ్‌తోనే మేము చూసుకుంటూ వస్తున్నాము. సో, మీకెలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? నాకు వీక్ టు స్ట్రాంగ్ చాలా ఇష్టమండి. నాకు యాక్షన్, అడ్వెంచర్, బాక్సింగ్, అథ్లెట్, స్పోర్ట్స్ ఇవి చాలా ఇష్టమన్నమాట. అండ్ నాకు బాగా సెట్ అవుతాయి ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్వేస్ అథ్లెట్‌గానే పెరిగాను. స్పోర్ట్స్ మ్యాన్‌గానే పెరిగాను. అండ్ నేను ఫస్ట్‌లో వీక్ నుంచి స్ట్రాంగ్ అయ్యాను. అంటే నేను కొంచెం పిరికిగా ఉండేవాడిని. బయట మాట్లాడడానికి సిగ్గు, నెర్వస్ అన్నీ ఉండేయి. అవన్నీ ఓవర్‌కమ్ చేస్తూ వచ్చాను. సో, ఆ స్టోరీస్ పడితే నాకు న్యాచురల్‌గా ఉంటది. అండ్ నేను 100% ఇవ్వగలను. సో, ఇవి ఫస్ట్ ప్రయారిటీ. బట్ ఏమొచ్చినా నాకు నచ్చి నేను చేయగలను అనుకుంటే డెఫినెట్‌లీ ఐ విల్ గివ్ మై బెస్ట్. సో, అంటే దీంట్లో 'సావిత్రిలో' మీ క్యారెక్టరైజేషన్ అంటే పాజిటివ్ ఉంటుందా? లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉండొచ్చు? అంటే సేమ్ లవర్ బాయ్‌నే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది యాక్చువల్లీ టీజర్ కట్ చూసారు. నేను రివీల్ చేయకూడదనుకుంటున్నా. బికాస్ వాళ్ళు టీజర్ ఎందుకు ఎలా కట్ చేశారనే దానికి ఆడియన్స్‌ని ఇప్పుడు చూసే వాళ్ళే గెస్ చేయాలి. సో, నేను రివీల్ చేస్తే ఆ మజా ఏమి ఉండదు. సో, వెయిట్ ఫర్ ట్రైలర్ అండ్ వెయిట్ ఫర్ ఫుల్ మూవీ. సో, అంటే ఇప్పుడు 'సావిత్రి' తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకేవో సమ్ ఉన్నాయని మేము విన్నాము. అవి కూడా థియేటర్ రిలీజ్ అవుతాయి. అంటే 'సావిత్రి' యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ థియేటర్ రిలీజ్ కదా? ఉన్నాయండి. నేను ఆల్మోస్ట్ ఒక 7, 8 స్టోరీస్ విన్నాను. ఇప్పుడు ఒక్క స్టోరీ ఒప్పుకున్నా మనం ఒక 3-4 మంత్స్ బ్లాక్ అయిపోతాం. సో, చూస్తున్నా ఏది ఒప్పుకోవాలి, ఏది నేను 100% ఇవ్వాలి అని ఆలోచించుకున్నా. అండ్ నా సీనియర్స్ కానీ కొంతమంది సజెషన్ కూడా తీసుకొని ఐ విల్ గో ఫర్ వన్ ప్రాజెక్ట్. సో, చూస్తే గనక అందరూ 'రీతు' మీ కాంబినేషన్ చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో, లవ్ ట్రాక్ అంటున్నారు. కంటిన్యూగా ఆమెతో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నేను ఎవ్రీ టైమ్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. సో, మాకు ఫ్యూచర్‌లో ఏమన్నా మిమ్మల్ని కపుల్‌గా చూసేదేమన్నా కనిపిస్తదంటారా? అంటే మేము 'బీబీ జోడీ' చేయడం వల్ల ఇంకా పీపుల్‌కి ఆ కపుల్ అండ్ 'బిగ్ బాస్‌లో' కూడా వి హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అలా ఉండిపోవడం వల్ల మేబీ మేమిద్దరం ఒక క్యూట్‌గా అనిపించొచ్చు, పెయిర్‌గా అనిపించొచ్చు. బట్ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వి రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ వి అడ్మైర్ ఈచ్ అదర్. సో, ఎవరి కెరియర్‌లో వాళ్ళు బిజీ ఉంటున్నాం.
కపుల్ అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఫ్రెండ్స్‌గా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మేము చాలా గొడవలు కూడా పడతాం. సో మేము ఇలా ఉంటేనే బాగుంటామని నా ఒపీనియన్. ఈవెన్ హెర్ ఒపీనియన్ ఆల్సో. యాహ్! సో, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఇప్పుడు ఎట్లానో మూవీస్‌లోకెళ్లారు కాబట్టి వీళ్ళతో నాకు చెయ్యాలని ఉంది. చిన్న క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఇట్లా మీ ఫేవరెట్ ఎవరు? ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ మహేష్ బాబు గారండి. సో నాకు మహేష్ బాబు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. 'కొడుకు దిద్దిన కాపురం' నుంచి ఇష్టం మాట. అంటే మా డాడీకి లైక్ హీరోస్‌లో మన ఓల్డ్ జనరేషన్ హీరోస్ తీసుకున్నప్పుడు అప్పుడు 'కృష్ణ' గారంటే మా డాడీకి ఇష్టం. ఆయన డ్రెస్సింగ్స్ అవి కూడా కుట్టించుకున్నారు. సో నాకు అలాగా 'కృష్ణ' గారి కొడుకు అట్లా అప్పటి నుంచి ద వే ఇప్పుడు ఈవెన్ మన మూవీస్‌లో చూసినా, ఆడియో లాంచ్‌లో చూసినా, బయట చూసినా నాకు ఆ పర్సనాలిటీ ఇష్టం మాట. చాలా కామ్ అండ్ కంపోజ్డ్. ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు. ఎవరికి ఎక్స్‌ట్రా అడ్వైజులు గాని ఏమి ఇవ్వరు. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. సో అడ్మైర్. అంటే నేను కూడా అట్లా ఉండాలి అన్న ఒక రోల్ మోడల్‌గా ఫీల్ అవుతానన్నమాట వాళ్ళని. నాగ చైతన్య గారు కూడా చాలా ఇష్టం. అంటే నాకు కొంచెం సింపుల్‌గా లవ్‌ని పంచి మంచిగా ఉండేవాళ్ళంటే ఇష్టం. నేను వాళ్ళలా అవ్వాలనుకుంటాను. సో దోస్ ఆర్ మై ఐడియాస్ అన్నమాట. 'రామ్ చరణ్' గారు, నాగ చైతన్య గారు, 'మహేష్ బాబు' గారు ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటూ లైక్ పోతే చాలా మంది ఉన్నారు. లైక్ ఇంట్రోవర్ట్సా? నా ఇంట్రోవర్ట్ ఏం కాదు. యాంబివర్ట్స్ వాళ్ళు. అంత ఇంట్రోవర్ట్ ఏం కాదు. యాంబివర్ట్స్ ఏ టైంలో మాట్లాడాలో ఆ టైంలోనే ఓపెన్ అప్ అవుతారు. అలా. యెస్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్.